హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రైతులకు శుభవార్త రావడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కీలక ప్రకటన అయితే చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 18 కోట్ల మందికి పైగా అయితే దేశంలో కోట్లాది మంది రైతులకు ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా వారి యొక్క అకౌంట్లకైతే అమౌంట్ క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొద్దిసేపటి క్రితమే సంచలన ప్రకటన చేశారండి. వీటితో పాటుగా ప్రస్తుతం మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల కారణంగా దేశంలో ఉన్న వినూతనమైన మార్పుల గురించి వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా వీడియోలో తెలియజేసే విషయం ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వెళ్ళి తీసుకోవాలి, అలాగే ఎవరెవరి బ్యాంకులలో పడుతున్నాయి అనే విషయాల గురించి, అలాగే మీరు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేయండి అని చెప్పేసి ఆదేశాలు పాస్ చేశారండి. వీటితో పాటుగా మనకు ఇచ్చేటువంటి ఈ పెన్షన్కు సంబంధించి కూడా బదిలీలు, కొత్త పెన్షన్లు ఇచ్చేయండి అని చెప్పేసి ఆదేశాలు కూడా పాస్ చేశారండి. వీటితో పాటుగా పెన్షన్లు, కొత్త పెన్షన్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ప్లస్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలకు ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా స్టేటస్ వచ్చేసిందండి. వీటికి సంబంధించి మనం వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు రైతుల కుటుంబానికి సంబంధించిన వారైతే కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందు వీడియోని లైక్ చేసి అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి లేని రైతులకు కొద్దిసేపటి క్రితమే 1 ఎకరం నుంచి కూడా 5 ఎకరాల లోపు భూమి ఉంటే చాలు, అంతకు మించి ఉంటే మాకు వారికి ఈ పథకం వర్తించదు అని చెప్పేసి 1 ఎకరం లోపు ఉంటే 5 ఎకరాల లోపు రైతులకు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్కు సంబంధించి చాలా పేద కుటుంబాలకు వచ్చేసి చాలా మందికి శుభవార్త చెప్పారు. సో పీఎం కిసాన్ ఈరోజు కీలక ప్రకటన అయితే చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 4,000 రూపాయలు ప్రతి నెల. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే భూమి లేని రైతులకు కొద్దిసేపటి క్రితమే 1 ఎకరం నుంచి కూడా 5 ఎకరాలు లోపు భూమి ఉంటే చాలు, అంతకు మించి ఉంటే మాత్రం వారికి ఈ పథకం వర్తించదు అంటూ 1 ఎకరం లోపు నుంచి కూడా 5 ఎకరాలు లోపు ఉన్న రైతుకు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ మోడీ చాలా పెద్ద శుభవార్త అయితే చెప్పారు. పీఎం కిసాన్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం కిసాన్ యోజన ద్వారా 4,000 రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వాలి అని చెప్పేసి, తద్వారా రైతులకు పై ఖర్చుల భారం మరింత తగ్గుతుంది అని చెప్పేసి, అలాగే కష్టపడినందుకు సరైన గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రధానమంత్రి మోడీ గారు కీలక ప్రకటన అయితే చేశారు. అంతేకాకుండా రైతులకు సంబంధించి వారి యొక్క పెట్టుబడి సాయాన్ని, అంటే ఒక ఏడాదిలో వర్షాల వల్ల కావచ్చు లేదా విత్తనాల వల్ల కావచ్చు, ఈ విధంగా సరఫరా సమయానికి పంట రాకపోవడం వచ్చు, గిట్టుబాటు ధర లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. సో ఇది మొట్టమొదటిగా రైతులకు సంబంధించి శుభవార్త అని చెప్పుకోవచ్చండి. మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు గుడ్ న్యూస్ అని, త్వరలో డబ్బులు అయితే పడబోతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి జీవో జారీ చేసింది. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే జారీ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ డేట్ ఖరారు చేసింది. ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఆశా వర్కర్లు అలాగే సచివాలయ అధికారులు వీళ్ళందరూ వచ్చి మీ యొక్క ఫింగర్స్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది యొక్క ఫింగర్స్ తీసుకొని మీ యొక్క రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇవ్వవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీకు సంబంధించి ఫింగర్స్, అలాగే మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా ఇచ్చి ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో శుభవార్త ఏంటంటే పెన్షన్దారులకు ఎంతగానో అయితే ఎదురైతే చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడా డేట్ అయితే వచ్చేసిందండి. పెన్షన్ బదిలీ చేసుకోవాలన్నా కానీ గతంలో చాలా నెలల నుంచి అయితే ఎదురైతే చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభవార్త. మీకు ఎక్కడైతే సొంత ఊర్లో ఉన్నారో అక్కడికే పెన్షన్ బదిలీ చేసే సౌకర్యం కూడా వచ్చాయి. అలాగే ఒకవేళ మీ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి
ఈ భర్త చనిపోయినట్లయితే భార్య మీద పెన్షన్ మార్చుకోవడానికి కూడా, అలాగే కొత్త అప్లికేషన్లు తీసుకోవడానికి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి కూడా కొత్త అప్లికేషన్లకి సంబంధించి దరఖాస్తు స్వీకరణ మొదలు పెట్టామని చెప్పేసి రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక కొత్త అప్లికేషన్లకు గాను ఇవ్వవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి వారి యొక్క పెన్షన్ బుక్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ యొక్క ఫోటో, మొబైల్ నెంబర్, ఫింగర్స్ తీసుకుని కొత్త పెన్షన్దారులకు ఇవ్వడం జరుగుతుంది.